నేపాల్లో చిక్కుకున్న తెలుగు వారిని కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలను ముమ్మరం చేసింది. కాఠ్మండు నుంచి ఏపీ పౌరులను రాష్ట్రానికి రప్పించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంత్రి నారా లోకేష్ చొరవతో 10 మంది తెలుగువారు ప్రత్యేక విమానంలో కాఠ్మండుకు వచ్చారు. అక్కడి నుంచి విశాఖకు వెళ్లే ఇండిగో విమానంలో వారందరినీ తరలించారు. తెలుగువారి తరలింపు కోసం ప్రత్యేకంగా లోకేష్ సమీక్ష నిర్వహించారు. మరోవైపు నేపాల్ నుండి రాష్ట్రానికి రాబోతున్న వారికి స్వాగతం పలికేందుకు కూటమి ప్రజాప్రతినిధులు ఆయా ఎయిర్పోర్టులకు చేరుకుంటున్నారు. అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అయితే అందిస్తారు. చెప్పండి నాగకిషోర్. ఫాతిమా, థ్యాంక్ యూ. వివిధ గ్రూపులుగా నేపాల్లోని 12 ప్రాంతాల్లో 217 మంది ఏపీ వాసులు చిక్కున్నారు. వీళ్ళంతా కూడా కాఠ్మాండు, హెటౌడా, పోకా, సెమికోట్ తదితర ప్రాంతాల్లో తలదాచుకున్నట్టుగా కూడా ప్రభుత్వానికి సమాచారం అందింది. వీరందరినీ ప్రత్యేక విమానాలు, రోడ్డు మార్గం ద్వారా సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు, వారి స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసింది. దీంతో పాటు మంత్రి లోకేష్ కూడా ఎప్పటికప్పుడు సెక్రటరియట్ లో ఉంటూ నిన్న సూపర్ 6 ను కూడా క్యాన్సిల్ చేసుకొని సచివాలయం ద్వారా ఆర్టీజీఎస్ ద్వారా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తా ఉన్నారు. నేపాల్లో చిక్కుకున్నటువంటి ఏపీ వాసులందరినీ కూడా రాష్ట్రానికి తీసుకురావడంపై ఆర్టీజీఎస్ కమాండ్ కంట్రోల్ ద్వారా సమీక్ష చేస్తూ కూడా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రణాళికలు చేశారు. ఈ రోజు పొఖారా నుంచి కాఠ్మాండుకు ఒక విమానం కూడా బయలుదేరి వచ్చింది. లోకేష్ చొరవతోటి ఇండిగో విమానాన్ని కూడా ఈ ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చేందుకు కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఈ విమానం వచ్చే సమయంలో కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరికీ కూడా వెళ్ళేసి అక్కడికి వచ్చినటువంటి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వాగతం పలికేసి వాళ్ళందరినీ కూడా వారి ప్రదేశాలకు చేర్చాలని చెప్పి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏపీ పౌరుల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కూడా ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే కార్యాలయం ఉందో దాని ద్వారా అక్కడ ఉన్నటువంటి కమిషనర్ ఆర్జా శ్రీకాంత్ ద్వారా కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటా లోకేష్ దీని మీదే పూర్తిగా దృష్టి సారించారని కూడా చెప్పుకోవచ్చు. నేపాల్ నుండి రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తకుండా కూటమి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని చెప్పి కూడా లోకేష్ ఇప్పటికే చెప్పారు. వాళ్ళందరినీ కూడా ఇక్కడికి ఎవరైతే నేపాల్ వెళ్ళున్నారో, వివిధ కారణాల ద్వారా వెళ్ళున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రదేశాలను ఇప్పటికే గుర్తించారు. దీని మీద రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ తో పాటు వంగలపూడి అనిత, అదేవిధంగా ప్రవాసాంధ్రులకు సంబంధించినటువంటి మంత్రి ఎవరైతే ఉన్నారో కొండపల్లి శ్రీనివాస్ తో పాటు పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేష్ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తా ఉన్నారు. పౌరులందరినీ కూడా సురక్షితంగా తీసుకొస్తాము, ఎవరు కూడా అధైర్య పడొద్దని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఒక విమానం, ఇండిగో ప్రత్యేక విమానం కూడా ఇండియాకు బయలుదేరినట్లుగా కూడా సమాచారం ఉంది. దానికి సంబంధించిన విజువల్స్ ను కూడా మనం ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ నాగకిషోర్.